సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుం పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క శ్రీ గురుపీఠంలో ప్రతి సంవత్సరము కూడా జగద్గురు అయినటువంటి జగద్గురు శ్రీ శంకరాచార్య జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మే 2వ తారీఖు వైశాఖ పంచమి రోజున మన శ్రీ గురుపీఠంలో స్వామివారి జయంత్యోత్సవాలు చేయటకు మనం నిశ్చయించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారికి ఉదయం అభిషేకము, తదనంతరం పుష్పార్చన, ఆ తదుపరి రాజవీధి గ్రామోత్సవం ఉంటుంది. స్వామివారి గ్రామోత్సవం అయిపోయిన తర్వాత శంకరాచార్య విరచితంగా రాసినటువంటి స్తోత్రములు అవన్నీ కూడా సంగీతంలో పాడటం జరుగుతుంది. తర్వాత గురువులకు పూజ, గురు పూజ కార్యక్రమం ఉంటుంది. తదుపరి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క శంకరాచార్య జయంత్యోత్సవాల్లో మన శ్రీ గురుపీఠ సభ్యులు, అలాగే ఈ శ్రీ గురుపీఠం ద్వారా వాస్తు జ్యోతిష్యం పరిశోధన చేయించుకున్న వారు మరియు భక్తులు అందరూ పాల్గొనండి. ఈ యొక్క శంకరాచార్య జయంత్యోత్సవాల్లో పాల్గొనడం వల్ల మనకి విశేషమైనటువంటి గురుబలం కలుగుతుంది. ఈ గురుబలం కలగడం వల్ల మన జాతక చక్రంలో ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా గురువుని యొక్క బలం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ గురువు అనుగ్రహం చేత ఎటువంటి దోషాలను కూడా అవి తొలగి గురువు అనుగ్రహం చేత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని శాస్త్ర ప్రమాణం, అలాగే పెద్దలందరూ ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. అదే విషయాన్ని నేను మరలా మీకు చెప్తున్నాను. కావున సాధ్యమైనంత వరకు గురుగ్రహం అనుగ్రహం లేని వారు కానీ అందరూ కూడా ఈ యొక్క శంకరాచార్య జయంత్యోత్సవాల్లో పాల్గొనడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. స్వస్తి. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకటేష్ సిద్ధాంతి.